అందరికీ నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో స్వచ్ఛమైన నిజాయితీకి మరియు కేవలం లాభాల కోసం వెంపర్లాడే తాత్కాలిక దురాశకు మధ్య అసలు సిసలైన పోరాటం జరిగితే ఎలా ఉంటుందో ఈ క్లాసిక్ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఇది ఊర్కే ఒక కథ మాత్రమే కాదు, వ్యాపారంలో నైతికత అంటే ఏమిటో చాలా ప్రాక్టికల్గా వివరించే ఒక గొప్ప పాఠం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. పైకి కనిపించే ఆకర్షణకు వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అసలు మెరిసే పాత్రలో ఎప్పుడూ స్వచ్ఛమైన పాలే ఉంటాయా? ఈ చిన్న పల్లెటూరి కథ ఉపరితల ఆకర్షణకు మరియు వాస్తవమైన నాణ్యతకు మధ్య జరిగే యుద్ధాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందో ఇప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా ఈ ప్రశ్న మనల్ని కాస్త లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఇక ఈ రెండు పాలకథల విషయానికి వద్దాం. ఈ కథ ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. వారే గోవిందు మరియు రంగడు. వీరిద్దరి వ్యక్తిత్వాలను గమనిస్తే అసలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒకవైపు మన గోవిందు, అతను అత్యంత నిజాయితీపరుడు. తన ఆవులను ఏకంగా కన్నబిడ్డల్లా చూసుకుంటాడు తెలుసా? అందుకే ఎలాంటి కల్తీలేని స్వచ్ఛమైన పాలను అమ్ముతాడు. మరోవైపు రంగడున్నాడు. అతను పూర్తి స్వార్థపరుడు. అతనికి నాణ్యతతో అసలు పనేలేదు, ఎక్కువ పాలు అమ్మాలి అంతే. అందుకోసం పాలలో ఇష్టమొచ్చినట్లు నీళ్లు కలుపుతాడు. గోవిందు పనిలో ఒక ప్రేమ, బాధ్యత కనిపిస్తే రంగడి పనిలో మనకు కేవలం పచ్చి దురాశ మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ వ్యక్తిత్వాలు వాళ్ల రోజువారీ వ్యాపారంలో ఎలా ప్రతిబింబించాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆ కల్తీ వెనుక ఉన్న ఆర్థిక శాస్త్రమేమిటో అర్థం చేసుకుందాం. ఈ పద్ధతులను పక్కపక్కన పెట్టి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. గోవిందు తన పాలలో ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తాడు. త్వరగా డబ్బు సంపాదించేయడం కంటే కూడా నాణ్యతకే అతను మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇక రంగడి పద్ధతి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతను పాలలో ఏకంగా 50% నీళ్లు కలుపుతాడు. అంటే సగానికి సగం నీళ్లే అన్నమాట. ఎక్కువ మంది కస్టమర్లను లాక్కోవడానికి కాస్త తక్కువ ధరకు పాలను అమ్ముతాడు. రంగడి వ్యూహం పూర్తిగా మోసం చేయడం, ధరను తగ్గించడంపైనే ఆధారపడితే గోవిందు మాత్రం తన నాణ్యతని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. రంగడు తన మోసాన్ని ఏమనుకునేవాడో తెలుసా? అదొక గొప్ప తెలివితేటలనుకునేవాడు. ఊరి పెద్ద సోమయ్యగారితో, నాకు భలే తెలివితేటలున్నాయి, ఆ గోవిందు పెద్ద పిచ్చివాడు, అందుకే ఇంకా అలా పేదవాడిగానే మిగిలిపోయాడు అని చాలా గర్వంగా చెప్పేవాడు. అంటే తన కల్తీ వ్యాపారాన్ని తెలివి అనుకుంటూ గోవిందు నిజాయితీని ఒక మూర్ఖత్వంగా భావించేవాడన్నమాట. సరే, ఇలాంటి అడ్డదారుల వల్ల నిజంగానే సమాజ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ విషయం గురించి స్థానిక డాక్టర్ వినయ్ గారి పరిశీలనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ వినయ్ గారు సేకరించిన ఈ డేటా ఒకసారి చూడండి. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. పాలకోసం ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది ఆ ఊరి పిల్లల ఆరోగ్యంపై నేరుగా ప్రభావాన్ని చూపించింది. గోవిందు దగ్గర స్వచ్ఛమైన పాలు తాగిన పిల్లలు చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నారు. కాని రంగడు అమ్మిన ఆ నీళ్లు కలిపిన పాలు తాగిన పిల్లలు చూడండి, పాపం తరచూ నీరసపడిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని బట్టి కల్తీ వ్యాపారమనేది సమాజ ఆరోగ్యంపై ఎంత భయంకరమైన ఇంపాక్ట్ చూపుతుందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది కదూ. సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అనైతిక వ్యాపారమనేది ఎప్పుడూ ఎవరికీ హాని చేయని చిన్న విషయం కాదు. దానికి ఖచ్చితంగా బాధితులు ఉంటారు. ఇది కేవలం ఇద్దరు వ్యాపారుల మధ్య పోటీ మాత్రమే కాదు సుమా, ఇది ఒక తీవ్రమైన పబ్లిక్ హెల్త్ ఇష్యూ. నాణ్యతను గాలికి వదిలేసి ఇలా లాభాల కోసం అడ్డదారులు తొక్కితే అది ఎప్పుడో ఒకప్పుడు సమాజంలోని అమాయకులపై దారుణమైన ప్రభావాన్ని చూపి తీరుతుంది. కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. అదే రాజుగారి పరీక్ష. అనుకోకుండా ఆ ఊరిమీదుగా వెళుతున్న మహారాజుకు దప్పిక వేయడంతో ఈ ఇద్దరికీ ఒక గొప్ప అవకాశమొచ్చింది. మహారాజు ముందు పెట్టిన ఈ రెండు పాత్రలను చూస్తే మనకు మొత్తం కథ క్లైమాక్స్ అర్థమైపోతోంది. ఒకవైపు రంగడు తెచ్చిన సమర్పణ, భలే ఆకట్టుకునేలా మెరిసిపోతున్న వెండి గిన్నె అది. కాని అందులో ఏముంది? పాలులాగా యాక్టింగ్ చేసే తెల్లటి నీళ్లు మాత్రమే. మరోవైపు మన గోవిందు తెచ్చిన సమర్పణ చాలా సామాన్యమైన, ఎలాంటి ఆకర్షణ లేని ఒక చిన్న మట్టి పాత్ర. కాని అందులో అచ్చమైన చిక్కటి కమ్మని పాలున్నాయి. అంటే ఒకవైపు అందమైన మెరిసే అబద్ధం, మరోవైపు ఎలాంటి ఆడంబరం లేని వాస్తవమైన నిజం. కానీ మహారాజు కళ్ళు కప్పడం అంత తేలిక కాదు కదా. ఆయన మెరిసే ఆకర్షణ వెనుక ఉన్న వాస్తవాన్ని ఒక్క క్షణంలో పసిగట్టారు. రంగడు, నీవు వెండి పాత్రలో పాలు తెచ్చినా నీ మనసులో కపటముంది. కాని గోవిందీ,
నీ పాత్ర సామాన్యమైనా నీ నిజాయితీ ఆ పాలలో కనిపిస్తోంది అని ముఖం మీద చెప్పేశారు. పైకి కనిపించే ఆడంబర్యం కంటే లోపల ఉన్న నిజాయితీయే గొప్పదని ఆయన రుచిచూసి మరీ తేల్చి చెప్పారు. మరి ఈ నిజాయితీకి దురాశకు మధ్య జరిగిన పరీక్షలో ఫైనల్గా వచ్చిన తుది తీర్పు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆ తీర్పు ఎలా ఉందంటే, ఏకంగా రాజవైద్యశాలకే పాలు సరఫరా చేసే ఒక పెద్ద కాంట్రాక్ట్ మన గోవిందుకు దక్కింది. అంతేనా, అతని నిజాయితీకి మెచ్చి ఒక ప్రత్యేక గౌరవ వేతనం కూడా మంజూరు చేశారు. మరి మన రంగడి పరిస్థితి ఏమిటి? ఆ స్వల్పకాలిక దురాశ అతనికి ఒక భారీ జరిమానాను, అందరి ముందు అవమానాన్ని మిగిల్చింది. అంతేకాదు, డాక్టర్ వినయ్ మరియు ఊరి పెద్ద సోమయ్య గారు ఇద్దరూ గోవిందును బహిరంగంగా మెచ్చుకున్నారు. చూశారా, నిలకడైన నిజాయితీ కాస్త లేటైనా ఎప్పటికైనా ఒక గౌరవప్రదమైన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని తెచ్చిపెట్టి తీరుతుంది. ఇక ఈ మొత్తం కథ ద్వారా మనం నేర్చుకోవలసిన అసలు సిసలైన నీతి ఒక్క ముక్కలో చెప్పాలంటే, పాత్ర ముఖ్యం కాదు, లోపల ఉన్న వస్తువే ముఖ్యం. నిజాయితీగా చేసే పని ఎప్పుడైనా సరే స్థిరమైన గౌరవాన్నిస్తుంది. అదే మోసమనేది ఈరోజు దాక్కున్నా రేటైనా ఎప్పటికైనా బయటపడక తప్పదు. వస్తువు యొక్క నిజమైన విలువ ఎప్పుడు దాని వాస్తవికతలోనే ఉంటుంది కానీ దాన్ని ప్రదర్శించే ప్యాకేజింగ్ లేదా ఆకర్షణలో కాదు అని ఈ విశ్లేషణ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ప్రశ్న: ప్రతిదీ మెరిసిపోయే ఈ వెండిపాత్రల్లాంటి ప్రపంచంలో మనమెంచుకునేది స్వచ్ఛమైన పాలే అని ఎలా నిర్ధారించుకోవాలి? పైకి కనిపించే ఆకర్షణల వెనుక ఉన్న నిజమైన సరుకును మనం గుర్తించగలగాలి. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత నైతికత, నిజాయితీ ఎంతో గొప్పవని గుర్తుంచుకుంటూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మనం చేసే ప్రతి ఎంపికలోనూ ఈ స్పష్టత ఉండాలనాశిస్తూ ధన్యవాదాలు.